లో నకిలీ స్వయం సహాయక సంఘాల బాగోతం వెలుగు చూసింది. పట్టణ ప్రాంత పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైన మెప్మా శాఖలో ఈ కుంభకోణం జరిగింది. నకిలీ స్వయం సంఘాలు ఏర్పాటు చేసి 10 కోట్ల మేరకు స్వాహా చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఆ డబ్బు బ్యాంకులకు చేరకపోవడంతో స్వయం సంఘాలకు బ్యాంకులు అప్పులివ్వడం లేదు. ఏడాదిన్నరగా సాగుతున్న ప్రతిష్టంభన ఇప్పుడు సీఎం దృష్టికి రావడంతో వసూళ్ల మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెప్మా శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకొచ్చింది. చిలకలూరిపేట, సత్తెనపల్లి, నర్సరావుపేట ప్రాంతాల్లో నకిలీ స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసి సుమారు 10 కోట్ల రూపాయల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. దీనివల్ల బ్యాంకులు మళ్లీ స్వయం సహాయక సంఘాలకు అప్పులివ్వటం లేదని, సభ్యులు బాధితులుగా మారారని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఈ విషయాన్ని కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు. సార్ మెప్మా గురించి సార్ పల్నాడు జిల్లాలో సార్ లాస్ట్ 4-5 ఇయర్స్ లో కొన్ని స్కామ్స్ జరిగినాయి. అంటే ఎడ్లపాడులో, అమరావతిలో, నర్సరావుపేట అర్బన్ లోనే కొన్ని గ్రూప్స్ మెంబర్స్ దే హావ్ రీపేడ్ ద అమౌంట్ టు సిసి అండ్ విఓఏ. కానీ వాళ్ళది బ్యాంక్ కి కట్టకుండా ఓన్ గా వాడుకున్నారు లేదా దుర్వినియోగం చేశారు. అన్ని ఇప్పుడు కేసెస్ ఫైనలైజ్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసాము, వాళ్ళని పట్టుకున్నాం. కానీ ఆ గ్రూప్స్ కి రికవరీ జరగలేదు కాబట్టి ఇప్పటి వరకు లోనింగ్ జరగట్లేదు సార్. లాస్ట్ 1.5 year నుంచి అమరావతి మండల్ మొత్తం వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ఎనీ లోనింగ్ బికాస్ ఆ బ్యాంకర్స్ కి రీపేమెంట్ జరగలేదు. సిమిలర్లీ అదర్ మండల్స్ ఆల్సో సిమిలర్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్స్. వాళ్ళైతే ఇచ్చారు, అమౌంట్ రీపే చేశారు. సీసీకి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఏమైంది? యాక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. రికవర్ చేసి కదా, కరోడ్స్ వర్త్ ఉన్నాయి, రికవరీ జరగలేదు సార్. లోన్ రికవరీ వాళ్ళ ఆస్తులు ఉంటే రికవర్ చేసి. ఎస్ సార్, అది సార్ ఒకటి పోలీస్ సపోర్ట్ కావాలి అండ్ స్టేట్ గైడ్ లైన్స్ కావాలి టు హెల్ప్ దీస్ గ్రూప్స్ సార్ విచ్ ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దిస్. నో వెరీ క్లియర్. ఇట్ మస్ట్ బి అరౌండ్ 10 crores సార్. ఎంతమ్మా? 10 crores వరకు ఉంటుంది సార్ దుర్వినియోగం జరిగింది సార్. నో వి డూ వన్ థింగ్, వాళ్ళ గ్రూపులంతా కూడా మీరు ఒక పని చేయండి, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసి ఇమ్మీడియట్ గా మిగిలినది కావాలంటే మనం ఇచ్చి బ్యాంకులు కట్టేసి వాళ్ళని రివైవ్ చేయండి. ముందు వాళ్ళ ఆస్తులు రికవర్ చేయండి. ఎంత వస్తుంది వచ్చింది ఆ మెంబర్స్ పేరు తీసుకుని వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, రికవర్ చేయడం, దానికి బ్యాలెన్స్ మ్యాచింగ్ ఇచ్చేసి వాళ్ళకపోతే కంప్లీట్ చేసి ఓటీఎస్ కూడా అడగొచ్చు సార్ బ్యాంక్స్ ని. 1-time సెటిల్మెంట్ కింద కూడా వాళ్ళు కన్సెషన్ 2 వర్కౌట్ చేయండి. మీరు కేశవ్ మీరు ఇద్దరు కూర్చుకోరండి. షూర్ సార్. ఈ స్కామ్ వెనుక ఉన్నవారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేయడంతో పోలీసులు కూడా సహకరించబోతున్నారు. అక్రమార్కుల ఆస్తులను కూడా జప్తు చేయాలన్న సూచనతో ఈ వ్యవహారంలో దోషులను గుర్తించి మరింత కఠినంగా వ్యవహరించే అవకాశాలు కనబడుతున్నాయి. అదే జరిగితే నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్టే. రికవరీ జరిగితే చిలకలూరిపేట, సత్తెనపల్లి, నర్సరావుపేట అర్బన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్వయం సహాయక సంఘాల సభ్యులకు మళ్లీ రుణాలు అందే అవకాశం ఉంటుంది.